లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఇక్కడ ఆయన చనిపోయి ఉండొచ్చు, మనకేం ఆయన మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తే ఆర్బీఐ సెక్షన్ 45S ప్రకారం రెట్టింపు జరిమానా వేయటం అనేది కదా ఇష్యూ. దాన్ని తెలంగాణ హైకోర్టులో కొట్టేసుకున్నారు ఆ లాయర్ల వాదన, మరేమో తెలియదు. కానీ కొట్టేయటం మీద ఉండవల్లి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది అన్యాయం, ఇట్లా మీరు మీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని. ఇప్పుడు సరే, ఈ వార్తలు రాయట్లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, లేకపోతే వైసీపీ ఆఫీసర్లకి ఇందాక చూశారు కదా మీరు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా న్యాయం జరుగుతుందా? చట్టం అందరికీ సమానమేనని రుజువు చేస్తుందా, చేయదా? పురుషోత్తం రెడ్డి గారు. కుమ్మయ్య గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి వీక్షకులు నమస్కారం, అభినందనలు. మొట్టమొదటి అంశం, పెద్దిరెడ్డి గారికి సంబంధించినంత వరకు మిథున్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ మీడియా ట్రయల్స్ ఆపేసేసి ఇన్స్టిట్యూషన్ స్టైల్ చేసి తొందరగా తేల్చమని చెప్పారు. వాళ్ళేమి మాకు సంబంధం లేదా కక్ష సాధింపులు ఏం అనట్లా, వ్యవస్థలు ఏదో ఏర్పాటు చేయండి, తప్పు ఒప్పో తేల్చండి, దమ్ముంటే చర్యలు తీసుకోండి అన్నారు తప్ప పారిపోలేదు. ఈ మీడియా ట్రయల్స్ ఆపేయండి అని చెప్పినారు. రోజు మీడియాలో కూర్చునేసి ఆయన తిన్నాడు, ఇది వద్దు అంటున్నారు వాళ్ళు. కాదు, ఇది ఏ దశకి వెళ్ళిందంటే పురుషోత్తం రెడ్డి గారు, నేను మీరు చూసుంటారు కదా, వైవి సుబ్బారెడ్డి గారి మీద చర్య తీసుకోమని రాయలేదంట. ఏమిటి ఈ రాతలు ఏంటండి బాబు? జరిగింది ఏమిటి? ఆయనంట ఆదేశాలు ఇచ్చాడు, కానీ ఇంప్లిమెంటేషన్ గురించి అవుతున్నాయా లేదని చూడలేదంట. సీఎం గారు అనేక ఆదేశాలు ఇస్తారు, అవన్నీ సీఎం అమలు అవుతున్నాయా లేదో చూస్తుంటారా? ఇట్లా రాయటం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే రాజకీయ ప్రత్యర్థులుగా మీడియా అన్నది వార్తగా రాస్తే సమస్యలు రాదు. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారికి రాజకీయ ప్రత్యర్థి, వైవి సుబ్బారెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి, మాకు కూడా రాజకీయ ప్రత్యర్థి అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చిన పంచాయతీ. కాబట్టి రాజకీయ ప్రత్యర్థితో రాజకీయ పార్టీ చేసే అలిగేషన్స్ చేస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు మార్గదర్శికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు చనిపోయారు. ఇప్పుడు జయలలిత గారి కేసులో ఏం తేలింది? శశికళకి శిక్ష పడలేదా? జైలుకి వెళ్ళలేదా? ఒకే కేసు. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆమెను తీసేశారు, కానీ దోషిగా తేల్చారు. కానీ చనిపోయారు కాబట్టి ఆమెను పక్కగా పెట్టారు. కానీ బతుకున్నటువంటి మన శశికళ జైలుకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా అందరి పైన శిక్ష అనుభవించారు కదా. కానీ ఇక్కడ మార్గదర్శి అనేది ఒక వ్యవస్థ, అది ఇప్పటికీ నడుస్తుంది. ఉండవల్లి గారు చెప్తున్నది మాల్ ప్రాక్టీస్ జరిగాయి, నిబంధనల భిన్నంగా నిధులు డిపాజిట్ సేకరించారు, అందరికి సరైన పద్ధతులు ఇవ్వలేదు, యాక్ట్ ప్రకారం వ్యవహరించలేదు. ఇది వారు ప్రధానంగా ఇది తేల్చాలని చెప్తున్నారు. ఇప్పుడు మార్గదర్శి ఇన్స్టిట్యూట్ ఏం చెప్తా ఉంది? వారు చనిపోయారు కాబట్టి కేసు క్లోజ్ చేయండి. మేము తప్పు చేయలేదని కాదు, ఇక్కడ మేము నిబంధనల ప్రకారం పనిచేసినాం, నిబంధనల ప్రకారం డిపాజిట్ సేకరించాం, నిబంధనల ప్రకారమే సంస్థ నిర్వహించాం అని ఆర్గ్యుమెంట్ చేయాలి సంస్థ. కానీ ముగించేమని చెప్పి మాట్లాడడం అంటే కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన అంశాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కాబట్టి క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఇది సరైనది కాదు కదా. పైపిచ్చు రామోజీరావు గారు మన ముందు లేకపోవచ్చు, కానీ మార్గదర్శి ఉంది కదా, రేపు కూడా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరిస్తా ఉండేది ఏంటి? ఈ రకంగా నిబంధనలకు భిన్నంగా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తే రేపు ఏదన్నా కొలాప్స్ అయితే లక్షలాది మంది, కోట్లాది మంది బలవుతారు. నిబంధనలు ఎందుకు పెడుతుంది ఆర్బీఐ? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్స్ సేకరించేటప్పుడు వాళ్ళు ఏమైనా అదుపు తప్పకుండా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ వాళ్ళకి కొంత డిపాజిట్ డబ్బులు బ్యాంక్ ఆర్బీఐలో ఎందుకు జమ చేయమంటారు? ఒక ఆ ఇన్స్టిట్యూట్ ఏమైనా కొలాప్స్ అయినా ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వాలని ఒక సెక్యూరిటీ కోసం. ఈ నిబంధనలు పాటించట్లేదు అనేది కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్. ఆ నిబంధనలు పాటించామని చెప్పండి. పైపించి ఈ మధ్యకాలంలో 2000 కోట్లు కట్టలేదా మీరు? అంటే మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. కాబట్టి మాల్ ప్రాక్టీస్ ఇండైరెక్ట్ ఒప్పుకుంటున్నారు, కేసు జోలికి వెళ్ళట్లేదు. వారు చనిపోయారు కాబట్టి కేసు క్లోజ్ చేసేయమన్నారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది, కేసు క్లోజ్ చేసేయమంటే ఈ రోజు నా ఆధార ప్రకారం పనిచేస్తామని చెప్తుంది. మార్గదర్శి పనిచేయడం కాదు కదా. యాక్చువల్గా ఏమిటి, 2600 కోట్లు ఎంత 100 రూపాయలు డిపాజిట్ చేసినా అక్రమంగా తీసుకుంటే దానికి డబుల్ పెనాల్టీ కట్టాలన్నది రూల్ పొజిషన్. సరే, మనిషి లేరు కాబట్టి ఆ ఇష్యూ అంతవరకు క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ పెనాల్టీ అన్నది వర్తిస్తుందా, వర్తించదా? ఆ మనిషి చనిపోయినా కూడా. రామోజీరావు గారు ఎవరి ప్రతినిధి? మార్గదర్శికి ప్రతినిధే. అవును, అంతే కదా. మార్గదర్శి ఉంది కదా, ఆయన లేకపోతే ఆయన ఇంత వారసులు కాదు. ఇప్పుడు ఆ మార్గదర్శిలో రామోజీరావు ఉన్న రోజులు ఎన్ని వేల కోట్లు సేకరించారో అవి క్లోజ్ చేసుకునేస్తారా? రామోజీరావు గారు లేరు కాబట్టి కొనసాగుతుంది కదా. కాబట్టి రామోజీరావు గారు పాయింట్ కాదు ఇది. రామోజీరావు గారు స్థాపించినటువంటి మార్గదర్శి అనేది నిబంధనలు భిన్నంగా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఉంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు చట్ట ప్రకారం మేము పనిచేస్తున్నామని ఎందుకు చెప్పరు?
పాయింట్ అది కదా. పంజాబ్ చట్టం గురించి మాట్లాడకుండా సెంటిమెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, కేంద్రంలో కూడా మేనేజ్ చేసుకోగల సత్తా వాళ్ళకు ఉంది. సో ఆర్బీఐ కూడా తన నిబంధన మార్చుకుని పోన్లేండి చనిపోయారు వదిలేసేయండి, మేము పెనాల్టీ అయితే మామూలుగా వేయాలి కానీ వెయ్యంలేండి చనిపోయాడని చెప్పే అవకాశం ఉంటుందా? లేదు రూల్ పొజిషన్ ఇదని చెబుతుందా? గౌరవ సుప్రీంకోర్టు వారు దాన్ని కన్సిడర్ చేస్తారా చేయరా? కొమ్మినేని గారు, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండొచ్చు, కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉండదు, చట్టం చేతిలో ఉండదు కదా. ఇప్పుడు ఆ చట్టం ఆయన కోసం మార్చేస్తే ఈ దేశంలో కొన్ని వేల సమస్యలు వర్తిస్తుంది, అది కొన్ని వేల కేసులు వర్తిస్తుంది, కొన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టుల్లో, వాళ్ళందరూ దాన్ని తీసుకొచ్చేస్తారు. మాకు వర్తించదా ఏంటి? కాబట్టి అది అందువల్ల ఇంతవరకు ఆగింది. ఆ కాంప్లికేషన్ లేకపోతే ఎప్పుడో లేపేసి ఉంటారు. కాబట్టి చట్టం చాలా పటిష్టంగా ఉంది. హైకోర్టు వరకే సక్సెస్ఫుల్ గానే బయటపడ్డారు కదా. ఎక్కడ వాళ్ళ కాంబినేషన్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా సుప్రీంకోర్టులో మాత్రం ఇది జరగదు. జరిగింది అనుకోండి అందరికీ అదే మోడల్ అవుతుంది, ప్రతి కంపెనీకి అదే వస్తుంది, మాకు కూడా చేయమంటారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి కోర్టులు దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నాయి. రైట్, ఓకే. శేఖర్ గారు సార్ నమస్తే అండి. మీకు అలాగే పురుషోత్తం రెడ్డికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ మార్గదర్శి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది సార్. 1972లో హెచ్యుఎఫ్ ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ. 1997లో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ చట్టం ఏంటంటే హెచ్యుఎఫ్ లాంటి ఇన్కార్పొరేటెడ్ కి సంబంధించినటువంటి కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం చట్టరీత్యా నిషిద్ధం అండ్ నేరం. ఈ రెండు పదాలు ఉన్నాయి సార్, నిషిద్ధం మరియు నేరం. మరి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2.75 లక్షల మంది ప్రజల దగ్గర నుంచి 2610.38 కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేయడం ముందుగా నిషిద్ధం. నిషిద్ధమైనటువంటి పనిని మార్గదర్శి ఫైనాన్షియర్ చేసింది. మరి చేసింది కాబట్టి నేరమా కాదా? నేరం చేశాం కాబట్టి చనిపోయారు కాబట్టి దాన్ని తీసేయండి. మరి మార్గదర్శి సంస్థ ఇప్పటికీ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తుంది కదా. మార్గదర్శి సంస్థ ఏదైతే ప్రజల నుంచి స్వీకరించినటువంటి డిపాజిట్లు మార్గదర్శి ద్వారా ఎక్కడెక్కడికి ఇన్కార్పొరేట్ అయ్యాయో అప్పట్లో దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాయి కదా. మరి అన్కార్పొరేట్ ఏదైతే ఇక్కడి నుంచి రూటింగ్ అయినటువంటి కంపెనీలది కూడా నేరమే కదా. ఆ కంపెనీలకి ఈ రోజు హెడ్ గా ఉన్నటువంటి ఈనాడు కిరణ్ నేరస్తుడే కదా. నేరస్తుడు అనకూడదు, నిందితుడు, బాధ్యుడు నిందితుడే కదా సార్. బాధ్యుడు ఆయన మీద బాధ్యుడు అనండి, పర్వాలేదు, నిందితుడే అవుతారు కదా సార్ ఖచ్చితంగా. సో ఇలా ఉంటే ఒక మనిషి చనిపోయాడు. దారుణం ఏంటంటే సార్, వీళ్ళు మొదటి నుంచి వాదించే వాదన ఏంటంటే మార్గదర్శి తప్పు చేసిందని వాదించట్లేదు సార్. ఏ రోజు 2006-7 సంవత్సరం నుంచి ఉండవల్లి గారు ఫైట్ చేసే టైం నుంచి ఆ రోజు రామోజీరావు గారు కానీ వీళ్ళు కానీ మార్గదర్శి ఎలాంటి తప్పు చేయలేదని వాదించట్లేదు సార్. మేము డిపాజిట్లు తిరిగి ఇచ్చేసాం. డిపాజిట్లు తిరిగి ఇచ్చేస్తే డబుల్ కదా ఇవ్వాలి చట్టం ప్రకారం. ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 2600 కోట్ల రూపాయలకి ఇంటూ 2 years ఇవ్వాలి కదా. కానీ అది ఇవ్వట్లేదు, 4200 కోట్లు చిల్లర ఇవ్వాలి. అది ఇవ్వకుండా మేము ఇచ్చేసాం. ఇది ఎలా ఉందంటే సార్, ఒక దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత అయ్యా నేను ఆ బ్యాంక్ లో దొంగతనం చేశాను, ఆ బ్యాంక్ కి తిరిగి కట్టేస్తాను, నన్ను వదిలేయండి అన్నట్టుంది సార్. సో ఇది ఇంత దారుణం అంటే, సో హైకోర్టులో జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. సుప్రీంకోర్టులో నిజంగా నిన్న మార్గదర్శికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆనందనీయం. చట్టం ఈ రోజుకి నిలబడి ఉంది. ఇలాంటి ఫ్రాడ్స్ మీద సుప్రీంకోర్టు అనేది గట్టిగా నిలబడి ఉంది. ఏ రోజుకైనా సరే రామోజీరావు ప్రజలకు చేసినటువంటి మోసానికి ఆ 2,65,000 మందికి పైగా డిపాజిటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ నెంబర్ వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకానికి ఇది ఒక నిదర్శనం సార్. రైట్, ఓకే. ఇక మెయిన్ వార్త తమిళనాడు ఎలక్షన్స్, దాని ఎఫెక్టు ఏపీ మీద ఎలా ఉంటుందనే దాంట్లోకి వెళ్ళడానికి ముందుగా ఈ 2 అంశాల గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. అమరావతి ఎకనామిక్ రీజియన్ 9 జిల్లాలు, 44,962 చదరపు కిలోమీటర్లు, పారిశ్రామిక జంట నగరాలుగా విజయవాడ, గుంటూరు. ఈ ఒకవైపు ఏమో భూదందా, రెండో వైపు ఏమో మావిగన్ ఎఫెక్ట్ బాగానే పడినట్లుంది. సో ఓవరాల్గా ఈ పరిణామం మీద పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయి. దాంట్లో 9 జిల్లాలు ఒక రీజను, ఇంకొక 2 జిల్లాలు ఒక రీజను. రీజన్ కాన్సెప్ట్ ఓకే, కానీ మీరు రీజన్లో ఏం చేయబోతారని సమస్య కదా. ఇప్పుడు రీజన్ పెట్టేసినారు, రీజన్లో ఏం చేయబోతారు? మళ్ళీ అమరావతి, ఇక్కడ పంచాయతీ వస్తుంది. కాబట్టి ప్రాధాన్యంగా ఇప్పటి వరకు 47,000 కోట్ల రూపాయలు
47,397,000 కోట్ల రూపాయలు 5 బ్యాంకుల నుంచి ఒప్పందం చేసుకున్నారు కొమ్మినేని గారు. అంటే FRBM లిమిట్స్ దాటి, ఆంధ్రప్రదేశ్ FRBM లిమిట్స్ దాటి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న చనువుతో 47,397 కోట్ల రూపాయలు 5 బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ చేసుకునేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా కట్టాలి, ఎట్లా చేయాలి, వీటి మీద చర్చ పెట్టకుండా ఇతర అంశాల మీద వెళ్తున్నారు. ఇప్పుడు ఎకనామిక్ రీజన్ అంటే ఇంకా 2-4-5 జిల్లాలు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ కలిసే ఉన్నాయి కదా, మరి అట్టప్పుడు ఒప్పుకుంటే పోతుంది కదా. చదివితే ప్రతిపాదన బాగుందని చెప్తే పోతుంది కదా. ఒకసారి ఏమో మావిగన్ అమరావతిలో ఉందంటారు, ఇంకోసారి అది కరెక్ట్ కాదంటారు, ఇప్పుడేమో మావిగన్ చుట్టూ మాట్లాడతారు. కాబట్టి ఈ గందరగోళం ఎందుకు వస్తా ఉందంటే వారు చేస్తున్నటువంటి వాదనలో బేస్ లేదు. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతలో ప్రాక్టికల్ గా విజయవాడ చుట్టూ రాజధాని. నిజానికి కొమ్మినేని గారు 2014 సెప్టెంబర్ 4 ఆంధ్రప్రదేశ్ ఆమోదించింది రాజధాని విషయంలో మావిగన్నే. కానీ ఆ రికార్డ్స్ తీయండి, మావిగన్ పేరు లేదు. విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలని చంద్రబాబు గారు ప్రపోజ్ చేసినారు, జగన్ గారు ఆమోదించారు, అసెంబ్లీ ఆమోదించింది. దాని పేరే మావగని. విజయవాడ చుట్టూ అంటే మావగని కదా, అటు గుంటూరు. కాబట్టి అంటే వారు ఒక హేతుబద్ధమైన ప్రతిపాదన తీసుకొచ్చిన దానిపైన చర్చ పెట్టకుండా ఈ ఎకనామిక్ రీజన్ లేకపోతే అన్ని జిల్లాలు కలిపి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆడికి పోవడానికి, దాన్ని నేరుగా చెప్పుకోవడానికి ఇబ్బందులు పడి పోతారు పేపర్ మీద. మళ్ళీ మాత్రం వాళ్ళు అనుకున్నటువంటి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఆడికే పరిమితమై మొత్తం వ్యవహారాలు చేసే పరిస్థితి కనిపిస్తాం. రైట్, శేఖర్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అని ప్రస్తావించారో, ఆ మావిగన్ ప్రస్తావించిన తర్వాత మేధావి వర్గంలో చాలా మందిలో చర్చ మొదలైంది, విద్యార్థుల్లో చర్చ మొదలైంది. అందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మావిగన్ కి సంబంధించి ఏంటిది, మొదటి 1-2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ విపరీతంగా ట్రోల్ చేసినా సరే నిజంగా అసలు ఇది ఎంతటి సహేతుకమైనటువంటి వాదన అనేది కూడా ప్రజలకు అర్థమైంది. అదే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏమైందంటే సార్, అదే కాకుండా ఇప్పటి వరకు 47,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పు తీసుకురావటం, ఈ 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడమే కాకుండా స్క్వేర్ ఫీట్ కి 18,000 రూపాయలు చిల్లర ఖర్చు పెడుతూ వెచ్చలవిడిగా దోచుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే కాంట్రాక్టర్లు ఎక్సెస్ రేట్ ఇవ్వటం, వాటికి తోడు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో చర్చలోకి వెళ్ళాయి. ఈ చర్చలోకి వెళ్ళడమే కాకుండా ఇప్పటికి తీసుకున్నటువంటి రైతులకు ఎవరికి కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకపోగా, డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకపోగా మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ వెళ్తా ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గందరగోళ ప్రజలు. ఈ పేరు మీద కూడా 1,50,000 ఎకరాలు సేకరిస్తారని నిన్న పేపర్లో వార్త వచ్చింది. ఎస్ సార్, గందరగోళమైనటువంటి పరిస్థితులు, ఇది జనాలకు సంబంధించి కూడా అందరిలో చర్చ మొదలవడంతో ఎక్కడ ప్రభుత్వం బదనామైద్దు అని చెప్పేసి మళ్ళీ 9 జిల్లాల రీజన్ అని చెప్పి తీసుకొచ్చారు సార్. 9 అంటే కొత్త జిల్లాలు 9 అంటే చుట్టుపక్కల విజయవాడ. ఈ 9 జిల్లాలు కూడా అమరావతి ఎకానమిక్ రీజియన్ లోకి వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగలను ప్రస్తావించిన రోజు ఎందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రులు అందరూ వచ్చి ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోశారు. ఎందుకు దుమ్మెత్తి పోశారు? ముందు దానికి సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే 1కి 100 సార్లు ఆలోచన చేసి ఆచరణ సాధ్యమైనవి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తారు. గాల్లో దీపాలు నిలబెట్టడు, అరిచేతులు వైకుంఠాలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు అమరావతి రీజన్ కాకపోతే ఈ అమరావతి ఎకనామిక్ రీజన్ పేరుతో 9 జిల్లాలు అంటున్నారు, మొత్తం కలుపుతామంటున్నారు, మచిలీపట్నం అన్ని డెవలప్ చేస్తామంటున్నారు. కానీ ఆచరణ ఏంటి, ప్లాన్ ఏంటి? మీరు ఎకనామిక్ రీజియన్ అని తీసుకున్నారు, వాటిలో ఏం డెవలప్ చేస్తారు అవి కూడా ప్రజలకు చెప్పాల్సిన ఎంత భూమి తీసుకోబోతున్నారు, రైతుల పాపం ఎంత ఇబ్బంది పడాలా, ఏం కదా ఇదంతా. ఈ 9 జిల్లాల పేరుతో నిన్న సాక్షిలో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వచ్చింది కదా, సీఎం గారి కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్ కొనుగోలు, ఆ తర్వాత పక్కన స్థలం, ఎంత తమాషాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏం జరగవు, ఏం చేస్తారు సార్, అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఎంత దారుణంగా అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎంతలా వెన్నుపోటు పొడిచాడు అనడానికి నిదర్శనం సార్ ఇది. కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతి కిరణ్, కంచర్ల ఓం కిరణ్ వీళ్ళకి సంబంధించినటువంటి 29.52 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నారు సార్. ల్యాండ్ పూలింగ్ లో మొత్తంగా తీసుకున్నప్పుడు వెలగపూడికి సంబంధించినటువంటి సిఆర్డిఏ జారీ చేసినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ 9.1 ఫామ్ లో సార్ 163B సర్వే నెంబర్ ఏదైతే ఉందో కంచర్ల శాంతి కిరణ్ కి సంబంధించి ఆ ఎకరం భూమి శ్మశానం సార్. ఎకరం భూమి శ్మశానం, ఇప్పటికీ శ్మశానంగానే ఉంది సార్. దాన్ని సేకరించి దానికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు సార్. శ్మశానాన్ని ఇతని పేరుతో మార్చి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు సార్. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ ని దాదాపుగా 5.16 ఎకరాలని 18.75 కోట్లకి చంద్రబాబు నాయుడు గారి, అదే నారా లోకేష్ గారి భార్య అయినటువంటి నారా బ్రాహ్మణి గారి
పేరు మీద ట్రస్ట్ పేరు మీద కొన్నారు సార్. కొన్న తర్వాత సార్ దానికి ఏదైతే వెస్ట్ ఫేజ్ లోను అంటే మన పడమర ఫేజ్ లోను తూర్పు ఫేజ్ లోను రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది సార్. ఉత్తరం వైపు హరితంగా గ్రీనరీ ఉంటుంది సార్. మరి దక్షిణం వైపు 3670 గజాల ఖాళీ స్థలం, నివాస స్థలం అని ఉంది సార్. దాన్ని కాస్త వీళ్ళు కొన్న తర్వాత దాన్ని కూడా పార్క్ గా మార్చేశారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవరు కూడా ఉండడానికి లేదు. 4 వైపులా ఖాళీ ఉండాలి సార్. తూర్పు వైపు రోడ్డు ఉండాలి, పడమర వైపు రోడ్డు ఉండాలి, ఉత్తరం వైపు హరితహారం ఉండాలి, గ్రీనరీ, దక్షిణం వైపు కూడా గ్రీనరీ ఉండాలి సార్. మరి 3670 స్క్వేర్ ఫీట్లు 3 రైతులకి ఇవ్వచ్చు సార్. రామారావు లాంటి రైతులకి 3 కేటాయించవచ్చు సార్. చనిపోయిన రామారావు లాంటి రైతులకి ఈ రోజుకి తమ భూములు ఇచ్చి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలియకుండా సిఆర్డిఏ ఆఫీసుల చుట్టూ చెప్పులు ఎరిగేలా తిరిగే ఎంతో మందికి 3 రైతులకు కేటాయించవచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉండకూడదు కదా సార్. ఇప్పటికీ అర్థం కాని విషయం సార్. నాకు నిజంగా బాధేసే అంశం సార్ ఇది. సో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే డెవలప్ అయినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. మంత్రులు కట్టుకోవాలంటే డెవలప్ అయిన రిటర్నబుల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. తెలుగుదేశం పార్టీ లీడర్స్ కట్టుకోవాలంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. మరి నిజంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి సార్? డొంక రోడ్లలో, శ్మశానాల పక్కన, ఇరుకు సందుల్లో ఇలాంటి చోట దొరుకుతున్నాయి సార్. ఇది నిజంగా రైతులకి, భూములు ఇచ్చినటువంటి రైతులకు వెన్నుపోటు పడవడం కాదా సార్ ఇది? రైట్, ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి రైతులంతా కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో, మరి కొంతమంది ఏమో ఆందోళన చెందుతుంటారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గానే వ్యాఖ్యానిస్తున్నారు. మరి అయినా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకుంటున్నట్లేదు. రైట్, ఫైనల్గా ఒక్క కామెంట్ చేయండి పురుషోత్తం రెడ్డి గారు. అప్పు చేయడంలో ఇది చంద్రబాబు మార్క్ అంట. మళ్ళీ 1800 కోట్లు అప్పు తీసుకొస్తున్నారట. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి మార్కెట్కి 1800 కోట్లు అప్పట. రోజుకి 526 కోట్లు అప్పు చేస్తున్నారట. సో దీంట్లో అయితే రికార్డు బ్రహ్మాండంగానే ఉన్నట్టు అనుకోవాలా పురుషోత్తం గారు? అప్పులకు సంబంధించినంత వరకు సాధారణ అప్పుల్ని ఆహ్వానించ తప్పదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఇచ్చా. కానీ అసాధారణ అప్పులు చేస్తున్నారు. అసాధారణ అప్పులు ఎందుకు అంటాం? ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 190,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అప్పు చేయబోతున్నారు. 190,000 కోట్లు పర్ ఇయర్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన దాంట్లో 90%. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన 5 ఏళ్లలో వీళ్ళు 20 నెలల్లోనే చేసేసినారు. రెండో అంశం, దాదాపు చేబదులకు తీసుకునే ఉన్నాయి కదా. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం కానీ కాగిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక 12 రోజులు మినహాయించి మిగతా 365 రోజులు చేబదులు తీసుకుంటున్నారు. దీనికి వడ్డీ దాదాపు 700-800 కోట్లు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రాష్ట్ర ఎఫ్ఐఆర్ పరిధి దాటి 40-50 వేల కోట్ల రూపాయలు రాజధాని కన్స్ట్రక్షన్ పేరుతో తీసుకున్నారు. అంటే నేనేమంటానంటే, అప్పులు భారం అవుతున్న సందర్భాల్లో దాన్ని తగ్గించుకునేదానికి ట్రై చేయడం, కనీసం అది కొనసాగించలేని ఇంకా అదనపు అప్పులకు పోవడం అంటే ఏమంటారు? మరింత క్రైసిస్ లోకి వెళ్తుంది. కోలుకోలేని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. వారు ఏమంటారు, రాబోయే ప్రభుత్వం పని ఏంటంటే అప్పుల గురించి ఆలోచించడం తప్ప రాష్ట్రాన్ని గురించి ఆలో పరిస్థితి ముఖ్యమంత్రి అయినా. దాంతో పాటు తెలుగుదేశం నాయకులు ధైర్యంగా చెబుతున్నారు కదా, 2,500 కోట్లు అద్దాలు పెడతాం, 2,500 5,000 కోట్లు పెడతాం ధైర్యంగా చెబుతున్నారు కదా. అంటే ఏపీ ప్రజలు అంతా అమాయకులా ఏమనుకోవాలి దృష్టిలో? ఇక్కడ కొమ్మినేరు గారు వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, లేదా పేదలకి డిపిటి సిస్టమ్ ప్రకారం డబ్బులు ఇస్తున్నారంటే ఎంతనా ఇస్తానన్నాడు. అంటే ప్రజల కోసం. మా టార్గెట్ రాజధాని, ఆయన టార్గెట్ అది, కాబట్టి ఎంతైనా చేస్తాను. వీళ్ళ టార్గెట్ ఇది కాబట్టి ఎంతైనా చేస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో టార్గెట్ ప్రధానం కదా, మన ప్రాధాన్యత అది అనుకున్నప్పుడు ఏమైనా చేస్తాం. కాబట్టి ప్రాధాన్యతలో వచ్చిన చేంజ్ తప్ప ఆ ధైర్యం అట్లే ఉంటుంది. ఆయన ధైర్యం అది, ఈయన ధైర్యం ఇది. కాబట్టి అప్పుల పైన ఈ తరహా ఎత్తుగడలు మాత్రం రాష్ట్రాన్ని చాలా ప్రమాద పరిస్థితులు నెట్టేస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై ఏ రకంగా ఉంటుంది? చంద్రబాబు ప్రచారం చేసిన గెలవలేదు, జగన్ గారి ప్లకార్డు పట్టుకున్న అద్భుతమైనటువంటి విజయం సార్. అఫ్కోర్స్ పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికి కూడా ఆ స్థాయిలో రావటం అనేది గొప్ప విశేషం. కాబట్టి సో మరి దీని మీద ముందుగా మూడు పార్ట్లు. ఒకటి, చంద్రబాబు గారు, జగన్ గారు, ఆయన క్రేజు, ఈయన వెళ్ళిన చోటలో ఓడిపోవటం. 2, విజయ్ గెలుపు, పవన్లో ఆ ఫైర్ లేదంటాం. పవన్ ఎందుకు అంత వీక్గా ఉన్నాడు, ఎందుకు అంత మ్యూట్గా ఏమంటాము, ఒక రకంగా అతి విధేయతగా ఎందుకు మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒకటి. 3, తమిళనాడులో
వాళ్ళిద్దరూ అంత అరాచకాలు చేసినట్లుగా ఎక్కడ పేపర్లో కానీ మీడియాలో వార్తలు రాలా, స్టాలిన్ గారు కానీ ఉదయనిధి స్టాలిన్ గారు కానీ ఏపీలో పూర్తి అరాచకంగా రెడ్ బుక్ అని ఇంకోటని అమరావతి పేరుతోటి వేల కోట్ల అప్పులని రాష్ట్రం అంతా అప్పులు భారమయం చేయటం కానీ ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు గారు లోకేష్ గారుల తెలుగుదేశం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ఇప్పుడు ఏం జరిగిందో రేపు తెలుగుదేశం పరిస్థితి కూడా అంతే, చంద్రబాబు లోకేష్ల గారి పరిస్థితి అన్నారు. సో ఈ 3 పార్టీలుగా నడుపుదాం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? జగన్ గారికి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? చంద్రబాబు గారు వెళ్ళిన చోటల్లో ఎందుకు ఓడిపోయారు? కొమ్మినేని గారు, తమిళనాడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రభావితం అవుతాం. ఇద్దరు నాయకులతో భిన్నమైన పోలికలు, జగన్ గారు విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు, 2 భిన్నమైన పోలికలు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం, విజయ్ గారి అనూహ్య విజయం, ఆంధ్రప్రదేశ్ లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. మొట్టమొదటి అంశం, విజయ్ గారి విజయం అసాధారణమైంది అన్న ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ గారిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సమాజం చూస్తా ఉంది? ఇప్పుడు ఎవరైనా పోల్చుకోవచ్చు, నేను హీరో మీరు హీరో, వాటి హీరో గెలిచాడని పవన్ కళ్యాణ్ గారు అనలేకపోతున్నాడు కదా. కానీ జగన్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ విజయ్ గారి గెలుపును ఆస్వాదిస్తున్నారు. మా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వాళ్ళు నిన్న సెలబ్రేషనే చేసినారు. కానీ సమాజం సానుకూలంగా చూస్తా ఉంది. ఎందుకు చూస్తా ఉంది? విజయ్ గారిలో జగన్ గారిలో ఒక సారూప్యత కనిపిస్తా ఉంది కాబట్టి సమాజం ఆ విజయాన్ని సానుకూలంగా చూస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళది లేదు కాబట్టి చూడట్లేకపోతా ఉంది. నిజానికి కొమ్మినేని గారు, నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జగన్ గారు స్టాలిన్ గారితోనూ బాగుంటారు, విజయ్ గారితోనూ బాగుంటారు. కానీ జగన్ గారిని ప్రేమించే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ విజయ్ గారికి కనెక్ట్ అయినారు. రీజన్ ఏంటంటే, జగన్ గారు ఏం చెప్పలేదు. రీజన్ ఏంటంటే, ఇద్దరు క్యారెక్టర్లు ఎక్కడో కలుస్తున్నాయి, ఇద్దరు నడక ఎక్కడో కలుస్తున్నాయి. కానీ ప్రజలు ఎప్పుడు కూడా నడకనే చూస్తారు. జగన్ గారు పార్టీ పెట్టే టైంలో ఏంటి పరిస్థితి? 4 పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, టిఆర్ఎస్. అసలు పార్టీ పెట్టాలనే ఊహే ప్రమాదకరం. అలాంటి ప్రమాదకరమైనా కూడా నిలబడ్డాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, గెలుపు సాధించి చూపించాడు. ఇక్కడ విజయ్ గారు కూడా చూడండి, 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, బలమైన పునాదులు ఉన్న పార్టీలు. ఆయన రామారావు గారు లాగా స్టార్ హీరో కాదు తమిళనాడులో. అయినా పెట్టి సాహసం చేయడమే కాదు, నేను ఒంటరిగానే పోతాను, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి గెలిచి చూపిస్తాను అని నిలబడడం జగన్ గారిలో పోలికలు చూశారు. ఈయన అంతే, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఒంటరిగా పోరాడతాం, నిలబడతాం, గెలిపి చూపిస్తాం. లక్ష్యం ఏంటి? జగన్ గారిది, మా నాన్న రాజశేఖర రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావాలి, ప్రజల కోసం పని, మా నాన్నగారి పక్కన నా ఫోటో ఉండాలి. ఇక్కడ విజయ్ గారు కూడా ఏ రోజైనా సరే గెలవాలి, తమిళనాడు పరిస్థితులు మార్చాలి, కలుస్తా ఉంది. ఇక్కడ సింహం సింగల్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు కొమ్మినేని గారు. సింహం సింగల్ అంటే కేవలం ఒంటరిగా పోతామని పాక్షిక అర్థంతో చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సింహం సింగల్ అనడంలో ఇద్దరు లాజిక్ నాకు అర్థమయ్యేది. ఒక నానుడు ఉంది, సింహం ఎండిగడ్డు మేస్తుందా అని. సింహం ఎప్పుడు ఏనుగు కుంభస్థలానికి కొట్టి ఆహారాన్ని తీసుకుంటుందంట, వేటాడుతుందంట. ముసిలి వయసు అయిపోయిన తర్వాత అది వేటాడే శక్తి కోల్పోయినప్పుడు, ఆహారం కొరత వచ్చినప్పుడు ఎండిగడ్డి తినేదానికి సిద్ధపడకుండా మరణానికైనా సిద్ధపడుతుందంట. అంటే ఆ అహం అంటే తను అనుకున్నదే పోవాలని. కాబట్టి జగన్ గారు సింహం సింగల్ అంటున్నారంటే, మేము ఆత్మాభిమానంతో ఉంటాము, పరిస్థితులకి అనుకూలంగా ఎట్ల పడితే అట్ట పోము, నిలబడతామనే ధోరణి ఇద్దరిలో కనపడిందని ఇక్కడ కనిపిస్తాం. రెండో అంశం, విజయ్ గారి విజయాల్లో ఒక వ్యక్తిత్వం కనిపిస్తుంది. కొమ్మినేని గారు చాలా 2 ఏళ్ల అనుభవం కావచ్చు. ఇక్కడ జగన్ గారిని వాళ్ళు ఎందుకు పోల్చుకుంటారంటే, విజయ్ గారు ఎన్నికల సమయంలో వాళ్ళ భార్య ఎపిసోడ్ ముందుకు వచ్చింది, కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు, త్రిసరా స్నేహం ముందుకు వచ్చింది. ఇట్లాంటివన్నీ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ జగన్ గారిని ఆయన్ని డైరెక్ట్ గా ఎదుర్కోకుండా కుటుంబ ఎట్లా ఆరోపిస్తే మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ వనకలా వెనకలా నిలబడ్డాడు. నా ఫ్రెండే త్రిష, నిలబడతానన్నాడు. అంటే చాలా మంది రాజకీయ నాయకుల పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రాజీ పడిపోతుంటారు, సాగిల పడిపోతుంటారు, వ్యక్తిత్వాన్ని చంపుకుంటారు. కానీ ఎక్కడ విజయ్ గారు అది చంపుకోకుండా ఈ రోజు రేపు గెలుస్తాం. నేను బాగా నచ్చింది విజయ్ గారు లాంటి కొమ్మినేని గారు ఒక అభిమాని, జగన్ అభిమాని ఫోటో ఇచ్చారు. ఇది చాలా చిన్నదిగా చాలా మంది చూస్తారు, అది ఆయన పరిణితి చెందిన గడ్స్ కనిపిస్తాయి. కొమ్మినేని గారు తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్నారు, చంద్రబాబుని అభిమానించే వాళ్ళు ఉంటారు, పవన్ అభిమానించే వాళ్ళు ఉంటారు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. కానీ ఆ ఫోటో ఇచ్చినప్పుడు ఇంకొక రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటాడంటే, తీసి అభిమానంతో లోపల పెట్టేస్తుంటాడు. ఎందుకన్నా మంచిదే, ఈ టైంలో ఎన్నికల టైంలో ఆయన ఒక ఫోటో చూపిస్తే నేత ఓట్లు వేయరేమో అని భయపడతారు. కానీ నా కోసం ఒక అభిమాని వచ్చి ఫోటో ఇస్తే
ఎవడు ఓట్లు వేస్తాడు, ఎవడు నా కోసం నిలబడడం కోసం నేను నిలబడాలి అని ఫోటో అందరికి చూపించినాడు. ఆ ఫోటో చూపించడం ద్వారా ఇతరులకి వాళ్ళకి రాంగ్ సిగ్నల్ అంటే దీని జగన్ ఫ్రెండ్ అయిపోయినట్టు అవుతుంది కదా. భయపడాలి ఆయన. నా కోసం నా జీబు దగ్గరకు వచ్చి మిగతా ఎవరు రానప్పుడు వచ్చిన అభిమానిని నేను గౌరవించాలని చూపించే సాహసం చాలా పెద్దది. అందువల్ల ఇట్లాంటి సాహసాలు చాలా విజయ్ చేశాడు నిజాయితీ కాబట్టి వాళ్ళు అంగీకరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కూడా పార్టీల పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది కొమ్మినేని గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా కానీ మహామహులు పోటీ చేశారు డిఎంకే ఏఐడిఎంకేలో. కానీ ఒక సాధారణ ప్రజలను పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చకుండా చూసి నిలబడ్డారు చూడు, అది ఖచ్చితంగా గొప్ప. నా దృష్టిలో విజయ్ ఒక వ్యక్తిత్వం, ఒక పోరాట తత్వం ఖచ్చితంగా జగన్ గారిలో చాలా చూసుకున్నాడు. ఎందుకంటే పక్క రాష్ట్రం జరిగే పరిణామాలు సంబంధం లేకుండా ఆయన వ్యవహరించడు కదా. జగన్ గారు నడక అవన్నీ చూసినప్పుడు నేను కూడా అటు నడిస్తే చరిత్రలో నిలబడతాను అని అనుకున్నాడు, నిలిచాడు. మహామహులు ఓడించి ఈరోజు చరిత్రలో నిలబడ్డారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా జగన్ గారిని విజయ్ గారిని పోల్చుకుంటా ఉంటే ఎవరు ఏమి కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరులో ఆ పోలికలు ఉంది, ఇద్దరులో ఆ వ్యక్తిత్వం ఉంది. వాళ్ళపైన దాడులు కానీ వాళ్ళపైన విమర్శలు వచ్చినప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం లొంగిపోకుండా, ఈరోజు నాకు ఒక కష్టం వచ్చింది వెంటనే లొంగిపోవడం, లేదా ఒక ఇబ్బంది వచ్చింది నాయకుడితో రాజీ పడిపోవడం, పక్క వాళ్ళతో రాజీ పడిపోవడం ఎక్కడ చేయలే విజయ్ గారు. అది ఖచ్చితంగా ఇద్దరులో ఆ సారూప్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోలిక కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే ఆయన నడక ధైర్యంగా ముందుకెళ్ళింది, ఈ నడక రాజీ పడే నడక. 10 ఏళ్ల కాలంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఏం ఒంటరయ్యాడు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద భవిష్యత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి మీరు అంగీకరిస్తారేమనుకుంటున్నాను, విజయ్ గారి కన్నా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ ఎక్కువ యాజ్ అ సినిమా హీరోగా. మరి ఆయన చేసిన సాహసం మీరెందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలే కదా కొమ్మినేని గారు, చిత్తశుద్ధి ఉండాలి కదా. మీరు ఇప్పుడు దాకా చెప్పిన మీరు ఇప్పుడు వరకు ఒక మాట అయితే నేను చెప్పాలి, చాలా చక్కగా విశ్లేషించారు, అర్థవంతమైనటువంటి రీతిలో మాట్లాడారు. ప్లస్ ఇప్పుడు కూడా పవన్ ఎవరి గురించి కూడా అభ్యంతరకరంగా లేకుండా చాలా చక్కగా విశ్లేషించినందుకు మీకు నా పక్షాన అభినందనలు తెలియజేస్తూనే, పవన్ కళ్యాణ్ గారిలో ఆ ధైర్యం కొరవడిందా లేకపోతే ఆ చిత్తశుద్ధి కొరవడిందా అన్న చర్చ కూడా జరుగుతుంది కదా. ఖచ్చితంగా కొమ్మినేని గారు ఇప్పుడు ఇప్పుడు జగన్ గారితో పోల్చుకుంటే అందరూ ఎగిరి గంతులేస్తున్నారు. ఇంత రివర్స్ లో ఎందుకు పోలింగ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే మీరు పార్టీ పెట్టుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఆచరణలో ఏమీ చేయకపోవడం. ఇక్కడ రివర్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత పెద్ద మాటలు ప్రపంచంలో ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా చెగువేరా అంటాడు, మరుసటి రోజు సనాతన ధర్మం అంటాడు. ఇది ఉల్టా కదా. మనం ఇప్పుడు జగన్ గారైనా విజయ్ గారైనా చెప్పేదానికి దగ్గర. ఇప్పుడు విజయ్ గారు ఎక్కడైనా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం మాట్లాడాల, ఆయన పెరియారు, రామస్వామి, నా తమిళం, నా ప్రజలు, ఇది తప్ప ఏం మాట్లాడాలి ఆయన. కానీ అడుగులు మాత్రం ప్రపంచంలోనే మెచ్చుకుని అడుగులు వేసినాడు. జగన్ గారు కూడా పెద్ద పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడు, అడుగులు మాత్రం గట్టిగా వేస్తాడు. ఇక్కడ విజయ్ గారు కూడా అదే చేసి. పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు పోలిక తేడా వస్తుందంటే, మీరు ఈ రోజు చెప్పిన దానికి రేపు ఇచ్చేదానికి ఉండనట్లేదు. పెద్ద పెద్ద విషయాలు చెప్తారు, అడుగులు మాత్రం చాలా బలహీనంగా వేస్తారు. పెద్ద మాటలు ఉంటాయి, అడుగులు మాత్రం రివర్స్ లో బలహీనంగా వేస్తారు. అందువల్ల ఎందుకంటే మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు చాలా మంది జనసేన శ్రేయోభిలాషులంతా కూడా కనీసం 50 సీట్లను అడగండి, 2 ఏళ్ళు సీఎం పదవి అడగండి, మీరు కాపు కమ్యూనిటీ తరఫున సీఎం అవుతాను అని మీరు హామీ ఇచ్చి ఉన్నారు, కనీసం అడగండి అంటే కూడా అడగలేకపోయారు కదా. చివరికి 20 సీట్లు అడిగి 20 సీట్లలో 10 సీట్లు టీడీపీ వాళ్ళ నుంచే తీసుకుని పెట్టి తద్వారా జనసేన కేడర్కి అన్యాయం చేసినట్లయింది కదా చివరికి. సరే ఆయన ఇష్టం అనుకోండి, ఆయన పార్టీ ఆయన ఇష్టం. కొమ్మినేని గారు ఆయన ధైర్యం ఎక్కడ బలహీన పడతా ఉందంటే, కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయి రాజకీయాల్లో. 2 ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు మనం గెలవడం కష్టం అనే అభిప్రాయం నేను వచ్చాడు, కొంత టైం పడుతుంది. కానీ జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు 4 పార్టీలు ఉన్నాయి. మీకు మీతోనే ఒక ఇంటర్వ్యూ చేశాడు, ప్రస్తావించాలి. శ్రీకాంత్ రెడ్డి గారు ఎపిసోడ్ చెప్తూ, నా పరిస్థితి నాకే అర్థం కాలేదు శ్రీకాంత్, ఇప్పుడు ఎందుకు వస్తావు, నేను నిలబడినప్పుడు మీ ఇంటర్వ్యూలోనే. అంటే అర్థం ఏంటి, ఆయనకు కూడా నమ్మకం లేదు, కానీ ప్రయత్నిద్దాం, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రయత్నించి సక్సెస్ అందరినీ కలుపుకోమదాం అనుకుంటాడు. అంటే ఆయన కూడా నమ్మకం లేదు ఫస్ట్ లో, కానీ ప్రయత్నిద్దామనే నమ్మకాన్ని మాత్రం వదలలేదు. అట్లాంటి ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ నిజంగా 14 నుంచి చేస్తూ కొమ్మినేని గారు ఈరోజు జగన్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ అయి ఉంటాడు. 14 నుంచి ఆయన జగన్ మార్గాన్ని. అందుకే తెలివిగా చంద్రబాబు గారు ఏమంటున్నారు విన్నారు కదా, నేను పవన్ ఉన్నట్లే శ్రేణులు సఖ్యంగా ఉండాలంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఎప్పుడు అట్లా విధేయతగా ఉంటే బాగానే ఉంటుందని మిగతా జనసేన వాళ్ళకి కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెబుతున్నట్ల, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి చెబుతున్నట్లు.
ఈ విషయంలో చంద్రబాబు గారిని తప్పట సంవత్సరం ఆయన వద్దంటే 15 ఏళ్ళు నీతో ఉంటానంటే ఎవడు వద్దంటాడు. ఆయన చంద్రబాబు అడిగారు 15 ఏళ్ళు ఉంటారని, ఆయనకై నువ్వు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నట్టు వద్దని ఎవరు అంటారు. కాబట్టి ఉండమని అడుగుతున్నాడు ఆయన. తప్పే ఉంది నిజంగానే. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా అట్రాక్ట్ చేయగలిగి జనసేనకి పరువు పోయినా పర్వాలేదు, జనసేనని కొట్టినా పర్వాలేదు, కార్యకర్తలను కొట్టినా పర్వాలేదు, మీరు పడి ఉండాలని చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురాగలిగాడంటే అది చంద్రబాబు గారి గొప్పదనం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకి బాధ కలగవచ్చు, కానీ బాధ కలిగి లోపల మదన పడిపోవచ్చు, కానీ చంద్రబాబు గారి దగ్గర ఆ స్థాయిలో ఉండగలిగే పరిస్థితి తీసుకురావడం చంద్రబాబు గారి గొప్పదనమే. పవన్ కళ్యాణ్ గారి వీక్నెస్ ఏంటో మనం చెప్పలేం, కానీ బట్ అదైతే కరెక్టు. ఈ రెండో పాయింట్లోకి వెళ్లే ముందు ఒకసారి శేఖర్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. కానీ పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా సార్ ఒకటేంటంటే, ఒక జగన్ అభిమానిగా, ఒక సైనికుడిగా యోధుల్ని ఉద్దండుల్ని మట్టి కరిపించిన విజయ్ గారికి శుభాకాంక్షలు సార్. అట్లాగే మీరు అడుగుతున్నారు కదా పవన్ గారికి విజయ్ గారికి తేడా ఏంటంటే, పవన్ గారు పార్టీ పెట్టింది ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని పార్టీ పెట్టారండి. విజయ్ గారు అట్లా ఏం రాలేదు. విజయ్ గారు ప్రజలు నమ్ముకొని పార్టీ పెట్టారు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే, జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కండి. విజయ్ అనే ఆయన తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టుకొని ఆయన జగన్ గారి కట్అవుట్ అంటే జగన్ గారు బాస్ బిజీ అన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ చేశారు బ్రహ్మానంద, బాస్ బిజీ కట్అవుట్ చాలన్నట్టు విజయ్ గారు కూడా సాహసోపేతంగా ఆ ఫోటో చూపెట్టడం, రెస్పాన్స్ రావటం, గెలుపుకి ముఖ్య కారణం ఇది ఒకటండి. జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఆ విధంగా విజయ్ గారు పురుషోత్తరెడ్డి గారు చెప్పినట్టు ఆ ధైర్యం, మీరు ఏమన్నా అనుకోండి, ఆ అభిమాని తీసుకొచ్చి ఇచ్చాడు నేను చూపిస్తా అంతే, ఆ ధైర్యం లాభ నష్టాల గురించి ఆయన ఆలోచించారు. పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా పబ్లిక్ లో చూపించారంటే ఎంత ఇది ఉండాలండి అది ఎలక్షన్ టైంలో. రైట్, ఓకే అండి, రైట్. శేఖర్ గారు చెప్పండి, ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో? పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి వచ్చిన పోలిక, పాపం పవన్లో ఫైర్ లేకుండా పోయిందని జనసేన వాళ్ళు బాధపడుతున్నారంట. మరోవైపు ఏమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని మాదిరిగానే పార్టీ వాళ్ళంతా కూడా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. మీరేమంటారు? సార్, ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటకు ఒక చిన్న కొనసాగింపు వచ్చి తర్వాత దీనికి వస్తాను సార్. ఎలా కొడుతున్నా సరే సమర్థిస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్. సార్ కొడుతున్నా లేదు, ఆయనే చెప్పాడు మనం పడి ఉండాలి అన్నట్లుగా. అదే సార్, అదే భరించాలి సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం జనసేన వాళ్ళని ఎంత నీచంగా చూసినా సరే పడి ఉండాలి సార్. పొరపాటున బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్. అంతలా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు. అంతవరకు చంద్రబాబు గారి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవాలి సార్, మెచ్చుకోవాల్సింది ఏ మాట. ఇక విజయ్ గారి గెలుపుకు సార్ ముందుగా 49-50 సంవత్సరాలు తమిళ రాజకీయాలను శాసించిన 2 ఉద్దండ పార్టీల్ని ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి సింగిల్ గా సార్, మళ్ళీ చెప్తున్నాం సింగిల్ గా ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు సార్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి సార్, అందరూ పోలుస్తా ఉన్నారు. సో విజయ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు నుంచే వాళ్ళ ఫ్యాన్స్ ని తీసుకొచ్చాడు సార్. వాళ్ళ ఫ్యాన్స్ ని సామాజిక అవసరాల కోసం ముందుగా వాడారు సార్. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ప్రకృతి విపత్తు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా విజయ్ ఫ్యాన్స్ వస్తారా అనేలా వాళ్ళ ఫ్యాన్స్ ని తయారు చేశారు సార్. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో విజయ్ ఫ్యాన్స్ నిలబెట్టి గెలిపించుకున్నారు సార్. పార్టీ సింబల్ లేకుండా, ఆయన వచ్చి ప్రచారం చేయకుండా ఎక్కడ. తర్వాత పార్టీ పెట్టి 2 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 2 ఏళ్లలో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. అర్జున్ అధర్వా అని చెప్పేసి విల్లుపురం నుంచి పోటీ చేశారు సార్. ఈ టీవీకే పార్టీ నుంచే పోటీ చేసి గెలిచినటువంటి అర్జున్ అధర్వా అనే అతను ఒక ఇంటర్వ్యూ దాదాపు ఒక 20-25 రోజుల క్రితం అనుకుంటా సార్ నేను చూశాను సార్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వెరీ క్లియర్ గా చెప్పారు సార్. మేము టీవీకి అందరం కూడా సమావేశమైనప్పుడు ఆయన ఒకే మాట చెప్పారండి సార్, మనం జగన్ గారి లాగే వెళ్దాం, జగన్ గారి లాగే పోరాటం చేద్దాం, జగన్ గారి లాగే సింగిల్ గా ఉందాం, జగన్ గారి లాగే ఏవైతే ప్రజలకు ఉపయోగపడే హామీలు ఇద్దాం, జగన్ గారి లాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేద్దాం, ఫాలో అవుదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పినట్టుగా. అంటే ఈ పాయింట్ లో నాకు కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఆయన వాగ్దానాలు ఎన్ని చూస్తే మిగతా పార్టీ జగన్ గారి సాధ్యమైనంత వరకు ఆచరణ చేసి చూపించారు, కానీ విజయ్ గారు ఆ మేరకు చేయగలుగుతారా లేదా అన్నది అయితే నాకు ఇప్పటికైతే అది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఎస్, కాకపోతే సార్ విజయ్ గారిలో బాగా నచ్చిన అంశం ఒకటి సార్, ఎక్కడ కులభావం తెచ్చుకోమని, అది ఇంపార్టెంట్.
కులాలను రెచ్చగొట్టలేదు సార్, మత ప్రస్తావన తీసుకొచ్చి మతాలను రెచ్చగొట్టలేదు సార్, ప్రాంతాల ప్రస్తావన తీసుకురాలేదు సార్. మీరందరూ మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి క్యాడర్ లేదు, డబ్బు లేదు, పోల్ మేనేజ్మెంట్ చేయలేము, నేను కొద్ది రోజులు చెగోవెరా అనలేదు, కొద్ది రోజులు పెరియార్ అనలేదు, కొద్ది రోజులు ఏదైతే మన సనాతన ధర్మం అనలేదు సార్. ఇలా ఏమీ అనకుండా అతను జెన్జీ సార్. ఇప్పుడు 25% ఆఫ్ ఓటింగ్ జెన్జీ యువతది ఉంది సార్. వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి యువత. ఆ యువతకి నమ్మకం కలిగించాడు సార్, ఆ యువతలో ధైర్యం నింపాడు, ఖచ్చితంగా గెలిచాడు సార్. అయితే ఇక్కడ ఒక పాయింట్, మళ్ళీ టైం తక్కువ ఉంటుంది, చెప్పండి. చంద్రబాబు అక్కడ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు ఏమో అరాచకాలు చేసినట్లు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించినట్లు రెడ్ బుక్ గోలా ఏమీ లేవు. అయినా వ్యక్తిగతంగా ఉదయనిధి గెలిచి ఉండొచ్చు, స్టాలిన్ ఓడిపోయి ఉండొచ్చు. బట్ డిఎంకే ఓటమికి వాళ్ళిద్దరే బాధ్యులు కదా, కుటుంబ పాలన అండి, తండ్రి కొడుకుల పాలన. కానీ ఇక్కడ ఏపీలో పరిస్థితి అంత చాలా దారుణంగా ఉంది కదా. రెడ్ బుక్ అంటూ మా ఇష్టం 99 పైసలకే ఇస్తాం, నా ఇష్టం అంటాం, అరాచకాలకి అయాస్ అంటాం, ఎదురు. ఇప్పుడు మొన్న రాయచోట్లో పాపం హత్యాయత్నంకి గురైన వ్యక్తి ఆసుపత్రి ఉంటే అతని మీద కేసులు పెట్టడం, అప్పుడు అట్లాగే సాల్మన్ అతని మీద కేసులు పెట్టి, ఇట్లాంటి అరాచకాలు ఏపీలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ వాస్తవంగా చెప్పాలంటే డిఎంకే పార్టీ తమిళనాడులో చాలా డెవలప్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం సార్. రెగ్యులర్ గా చెన్నై విజిటర్ సార్, మేము నెల్లూరుకు చెందిన వాళ్ళ, చెన్నైతో మాకు చెన్నై అనేది కూడా బాగా డెవలప్ చేశారు, తమిళనాడుని డెవలప్ చేశారు. కాకపోతే కొన్ని సంఘటనల వల్ల వాళ్ళు ఓడిపోయారు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా సరిగా అందట్లేదు, రైతుకు మద్దతు ధర అందట్లేదు, ఆరోగ్యశ్రీ అందట్లేదు. ఇంకో వైపు చూస్తే రెడ్ బుక్ అరాచకాలు. గ్రామాల్లో ఎక్కడ ఒక స్కూల్ బాగు చేసింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, ఒక పోర్ట్ కట్టింది లేదు, ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు, ఒక ఆసుపత్రి కట్టింది లేదు. మరి ఇంత దారుణంగా అప్పు చేసి ఒకవైపు రెడ్ బుక్ అరాచకాలు, ఒకవైపు ఆర్థిక విధ్వంసం, మరోవైపు చూస్తే సామాజికంగా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారికి భయం మొదలైనట్టుంది సార్. అందుకే నేను చెప్తున్నాను సార్, ప్రజల్లో మనం, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్, ప్రజల్లో మనం సంతృప్తి కోల్పోతే, ప్రజల్లో అసంతృప్తి వస్తే మన పరిస్థితి అయినా ఇదే అని చెప్పి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు సార్. ఆల్రెడీ ఆయనకి ఇంటి వచ్చేసినట్టు భయపడుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా భయపడి పద్ధతిగా ఉందామని ఆలోచన చేస్తే సంతోషం. ఈ దిక్కుమాలిన రెడ్ బుక్ వదిలేసి మీరేమంటారు పురుషోత్తమ రెడ్డి గారు? అక్కడ తండ్రి కొడుకులు, ఇక్కడ తండ్రి కొడుకులు, మీరేమంటారు? ఆ తండ్రి కొడుకులకి తేడా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వారిద్దరూ ఓడిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ అయినా ఏదైనా సరే వాళ్ళిద్దరు కలిసి నాయకత్వం పార్టీ ఓడిపోయింది. బట్ మనం ప్రజలని మెప్పించకుండా, ప్రజల కోణాల్లో పనిచేయకుండా, ప్రజల వ్యతిరేకత పనిచేస్తే మహామహులు కూడా ప్రజలు ఓడించేస్తారు అనేదానికి వాళ్ళిద్దరు ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ కూడా ఇలా అర్థం చేసుకోవాల్సింది అదే. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చాము, ఏం మాట్లాడాము, వాటితో సంబంధం లేకుండా మాకు అధికారం ఉంది కాబట్టి మాకు బుద్ధి పుట్టినట్టు మేము చేస్తాం అనుకుంటే అదే ఫలితాలు మరింత ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అక్కడ రెండు పార్టీలకు భిన్నంగా ఇంకోటి, ఇక్కడ ఏక పార్టీ ఆడన్నా రెండు ప్రత్యర్థి, ఇక్కడ ఒకే పార్టీ. అయితే ఒక ధైర్యం ఉండొచ్చు, ఎన్నికల్ని ఎలా అయినా మ్యానిపులేట్ చేయగలిగే సత్తా మాకుంది అనుకుంటే మనం ఏం చేయాలి. అది కూడా కొమ్మినేని గారు ఒక్క మాట చెప్పాలి. చెప్పండి. విజయ్ గారు ఈ గొడవ తర్వాత ఎక్కువ ప్రచారం చేయలేదు. నాకు తెలిసి చాలా చోట్ల ఏజెంట్లు ఉండరు. ప్రజలు మారితే ఈ మేనేజ్మెంట్లు ఇవేం పని చేయడానికి విజయ్ గెలుపు ఒక ఉదాహరణ. కాబట్టి మ్యానిపులేషన్ నమ్ముకునే పార్టీ కాకుండా ప్రజలు నమ్ముకుంటే ఎవరైనా బాగుపడతారు. రైట్, మంచి పాయింట్ చెప్పారు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.